హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేటెస్ట్ మోడల్లో టాప్ ఎండ్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4Z డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ కి సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండ్ వారంటీతో కంపెనీ వారంటీతో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ వెహికల్కి వచ్చేసి బ్రాండ్ న్యూ టైర్స్ అండ్ బ్యాటరీ కూడా కొత్తది ఉంది. ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి గ్రాసెస్ కానీ ప్యానల్స్ కానీ డోర్స్ కానీ ఏవి మారలేవు అనమాట. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కూడా లేవు. అండ్ ఎవరైతే మన వీడియో కూడా లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అనమాట. అండ్ వెహికల్కి సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నేను కంప్లీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే ఫ్రంట్ పొజిషన్లో ఏంటంటే మీకు జెడ్ వర్షన్ కాబట్టి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ పార్కింగ్ సెన్సర్ ఉంటుంది అండ్ దాంతోపాటు హెడ్ లైట్స్ కూడా మీరు చూసుకోండి. డే టైమ్ రన్నింగ్ లైట్స్, హాలోజన్ లైట్ అండ్ ప్రొజెక్టర్ లైట్ ఉంటుంది అండ్ ఫాగ్ లైట్స్ అండ్ ఇండికేటర్ తో పాటు మీకు ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఉంది అనమాట. సో వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ లో యాక్సెసరీస్ వేయించారు. ఫ్రంట్ పొజిషన్ లో మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ బంపర్ అనేది అవైలబుల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం లేదు. స్క్రాచెస్ కూడా డెంట్స్ కూడా అండ్ లైట్స్ కి కానీ ఫాగ్ ల్యాంప్స్ కి కానీ అండ్ వెహికల్ కి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ మన బానెట్ అనేది ఒరిజినల్ గా ఉందన్నమాట. సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లెడ్ ఉంది అండ్ బ్యాటరీ కూడా వారంటీతో పాటు అండ్ ఆప్రన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఫ్రంట్ షో గ్రిల్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ మీకు కావాలంటే ఇంజిన్ ఫైరింగ్ కూడా మీకు వినిపిస్తాను చూడండి. సో ఇంజిన్ ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. సో వెహికల్ వచ్చేసి ఒకసారి స్టార్ట్ చేశాను చూడండి. ఇంజిన్ ఫైరింగ్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఫెండర్ కింద చూసుకోవచ్చు. సో వెహికల్ కండిషన్ టైర్ కండిషన్ చూసుకుంటే అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్స్ చూసుకుంటే 215/60 R17 అండ్ దాంతో పాటు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా చూసుకోండి ఇక్కడ 25. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 17 inches డ్యూయల్ టోన్ అలై వీల్స్ ఇంటిగ్రేటెడ్ గా మీకు డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూసుకుంటే మీకు ఇక్కడ రూఫ్ రైల్స్ దాంతో పాటు మీకు రెయిన్ వైజర్స్ అవైలబిలిటీ ఉంది అండ్ క్రోమ్ ఫినిష్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు స్టీల్ పట్టి కూడా వస్తుంది అనమాట. అది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఓవర్ వీమ్స్ కూడా క్రోమ్ ఫినిష్ ఉంది, ఇండికేటర్ అండ్ మీ కస్టమర్ కూడా రైట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు. సో ఫుట్ స్టెప్స్ వేయించారు. దాంతోపాటు ఇక్కడ క్రోమ్ ఫినిష్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు పవర్ విండోస్ చూసుకుంటే సో ఇక్కడ మీకు వర్కింగ్ రైట్ సైడ్ డోర్ కి పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇక్కడ ఓవర్ వేమ్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఈవెన్ దాంతోపాటు మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ కి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ కోసం వస్తే మెయిన్ గా మన ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏంటంటే DPF బటన్ అండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. దీని గురించి నేను ఈరోజు డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పొజిషనింగ్ చూసుకోండి. మీకు ఇక్కడ బానెట్ ఓపెన్ చేసిన దానిపైన ఉంటుంది అనమాట. సో అది యాక్చువల్ గా ఒక వైపర్ ఫ్లషింగ్ టైప్ గా సింబల్ ఉంటుంది అనమాట. సో DPF అంటే ఏంటనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో DPF అనేది ఏంటంటే డీజిల్ పర్టికులర్ ఫిల్టర్ అనమాట. సో అదేం చేస్తుందంటే వెహికల్లో ఏదైతే పాయిజనస్ పార్టికల్స్ ఉన్నాయో అది ఏంటంటే ఇంజన్ నుంచి ఆటోమేటిక్ గా మీకు వెహికల్ చేస్తుంది అనమాట. సో రిలీజ్ చేయడము. సో దాంట్లో ఉన్న డేంజరస్ పార్టికల్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో దాని ఇండికేషన్ మనకు ఎలా వస్తుందంటే సో వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది అన్న RPM అనేది రేజ్ అవుతుంది అండ్ వెహికల్ ఇంజిన్ కూడా హీట్ అవుతుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే అది మనము యాడ్ బ్లూ వేయించాము అయినా కూడా అలాంటి ప్రాబ్లం వస్తుందంటే అది యాడ్ బ్లూ ప్రాబ్లం కాదంటే మీకు క్లస్టర్ లో DPF అనేది కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. సో యాడ్ బ్లూ అనేది మీకు ఎవ్రీ 10,000 kilometers తిరిగిన తోటి అది రీఫిల్ చేసుకోవాలి. మీకు అది ఇండికేషన్ కూడా మీకు లాస్ట్ 1,000-2,000 kilometers లో మీకు ఇండికేషన్ కూడా చూపిస్తుంది యాడ్ బ్లూ లో ఉంది మీరు రీఫిల్ చేసుకోండి అని. కానీ వెహికల్ ఆటోమేటిక్ గా రేజ్ ఎందుకు అవుతుందంటే BS6 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చేసి ఏంటంటే DPF అనేది ఉంటుంది అనమాట. సో అదొక మెకానికల్ పార్ట్ అనమాట. అది ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న
పాయిజనస్ అండ్ అన్వాంటెడ్ పార్టికల్స్ అన్ని బయటకు పంపించే ప్రాసెస్ అనమాట అది. సో డిపిఎఫ్ అనేది మీరు మాన్యువల్గా ఎలా చేసుకోవాలంటే, వెహికల్ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్ రేస్ అయింది అనుకోండి, హీట్ అయింది అనుకోండి, వెహికల్ పక్కకు ఆపేసేయండి, ఒక 2 minutes దాన్ని హోల్డ్ చేసి క్లోజ్ చేయండి. తర్వాత వెహికల్ మళ్ళీ స్టార్ట్ చేసి లైట్స్ ఆన్ చేసి సో మీరు మాన్యువల్గా డిపిఎఫ్ బటన్ అనేది ప్రెస్ చేయండి. సో అలా డిపిఎఫ్ బటన్ అలా ప్రెస్ చేసినప్పుడు అది మీకు ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది, అది మీకు క్లస్టర్లో కనిపిస్తుంది అనమాట. ఒక 2 minutes వదిలేసేయండి, వెహికల్ ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఆ వెహికల్ కూడా హీట్ అవుతుంది అనమాట. దాంతో డిపిఎఫ్ వర్క్ అవుతూ వాళ్ళు ఉన్న పార్టికల్స్ అన్ని కూడా సైలెన్సర్ ద్వారా బయటకు పంపించేస్తుంది. 2 minutes వెయిట్ చేయండి. ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం మీరు మాత్రం ఆ వెహికల్ని మూవ్మెంట్ అయితే చేయకండి ప్లీజ్, దయచేసి. సో మీరు చాలా మంది మెకానిక్స్ దగ్గరికి, షోరూమ్స్కి వెళ్తారు, అది వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ప్రాసెస్ చెప్పాను కదా, మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పర్సనల్ కాల్ చేయొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ వైస్కి వెళ్ళిపోతే, సో వెహికల్ సంబంధించిన కీలెస్ ఎంట్రీ చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే, సో క్యాప్టెన్ సిట్టింగ్కి మీకు ఇక ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉన్నాయి, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ బానెట్ ఓపెనింగ్, ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది, పుష్ స్టార్ట్ బటన్ కూడా చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ క్లస్టర్ కూడా చూడండి. సో క్లస్టర్లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అయితే లేదు. సో మీరు ఇక్కడ చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన హ్యాండ్ బ్రేక్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ చూసుకుంటే 1,0936 kilometers తిరిగింది, అది కూడా పెన్ టు పెన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నేను సింగిల్ ఉన్నారు. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ కూడా మీరు టిల్టబుల్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు క్రూజ్ చూసుకోవచ్చు, క్రూజ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ క్రూజ్ బటన్ ఇక్కడ ఉంటుంది, లైట్స్ కంట్రోల్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వైపర్స్ కంట్రోల్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏసీ కూడా సో చిల్డ్ ఉంది. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది, ఇక్కడ కూడా వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది. సో పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు వర్కింగ్ కండిషన్లో ఉంది. ఓవర్ వేమ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డోర్కి ఒక ట్విట్టర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ డోర్ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిష్ వస్తుంది అనమాట, టాప్ అండ్ మోడల్ కాబట్టి. సో వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ లో చూసుకుంటే బ్లాక్ కలర్ అండ్ వుడ్ ఫినిష్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చిల్లర్ గ్లో బాక్స్, అండ్ ఇక్కడ గ్లో బాక్స్ కూడా వర్కింగ్ కండిషన్, ఎలాంటి డ్యామేజెస్ కానీ లేవు. సెంటర్ కన్సోల్ లో మ్యూజిక్ సిస్టమ్ కంప్లీట్ గా మీరు మ్యూజిక్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. అండ్ ఏసీ కూడా నేను ఆన్ చేసి పెట్టాను. సో వెహికల్ కూడా ఏసీ కూడా ఫుల్ చిల్డ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన 2 modes ఉంటాయి. సో ఈకో మోడ్ అండ్ ఇది పవర్ మోడ్. అండ్ దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ కన్సోల్ లో ఇక్కడ మనకు స్టోరేజ్ కూడా ఉంటుంది, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి. వెహికల్ సంబంధించి గేర్ నాబ్ కూడా చూడండి. సో ఇది 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట, 1 reverse. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్ అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కీ ట్రెడిషనల్ కీ అనమాట. దీనికి వచ్చేసి డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉంది. వెహికల్ కి వచ్చేసి బ్లాక్ కలర్ లెదర్ సీట్ కవర్స్ కంపెనీ నుంచి అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే మీకు స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ ఉంది, కో ప్యాసింజర్ ఏ బీసీ లెఫ్ట్ అండ్ రైట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ సీట్స్ కి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, నీ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట దీనిలో, జెడ్ వర్షన్ కాబట్టి. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సిట్టింగ్కి వెళ్ళిపోదాము. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా చూడండి. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తాను, ఇది కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సిట్టింగ్ లో మీరు చూసుకుంటే, సో ఫస్ట్ మీకు పవర్ విండోస్ అనే వర్కింగ్ కండిషన్ లో చూపించేస్తాను. సో కస్టమర్ నన్ను అడిగారు, సో జెడ్ వర్షన్ లో 8 seater వెహికల్ కావాలన్నారు. సార్ జెడ్ వర్షన్ లో మనకి ఇన్నోవా నుంచి కూడా 8 seater లేదనమాట. సో జెడ్ వర్షన్ అంటేనే 7 seater, అది క్యాప్టెన్ సీట్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. ఇది ప్యూర్ లగ్జరీ గురించి బిల్డ్ చేశారు కంపెనీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రేస్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, అండ్ ఇలాంటి డ్యామేజెస్ లేవు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆమ్రెస్ట్ కూడా కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మీకు లైట్ కండిషన్ బాగుంది, అండ్ వర్కింగ్ కండిషన్ ఇది కూడా లైట్. అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఏసీ కూడా చిల్డ్ ఉంది, ఇది కూడా లైట్ కండిషన్ వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ చైల్డ్ లాక్ కూడా చూసుకోండి, చైల్డ్ లాక్ అనేది ఉందన్నమాట బ్యాక్ సైడ్ డోర్స్ కి. ఎవరికైతే పిల్లలు ఉన్నారో సో కొంచెం జాగ్రత్త, సో అది ఆప్షన్ యూస్ చేసుకోండి. వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్నోవా క్రిస్టా బ్యాజింగ్ 2.4Z 2400cc 4 cylinder జెడ్ వర్షన్. టైల్ ల్యాంప్ అయితే ఒరిజినల్ కండిషన్ ఉంది, ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అండ్ వైపర్ కూడా, అండ్ డిఫాగర్, అండ్ స్పాయిలర్ తో పాటు మీకు స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ ఈవెన్ మీరు అక్కడ చూసి షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది అనమాట. సో ఇక్కడ క్రోమ్ ఫినిష్ అనేది ఎక్స్ట్రా యాక్సెసరీస్. అండ్ మీకు సెన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ కెమెరా ఇక్కడ ఉంటుంది, అండ్ కెమెరా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మీరు అండర్ బాడీ కూడా చూడండి. సో అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను. వెహికల్ కి సంబంధించి అండర్ బాడీలో ఎలాంటి ఫ్లడ్ కానీ యాక్సిడెంటల్ హిస్టరీ కానీ అండర్ బాడీలో ఎలాంటి డ్యామేజెస్ లేవన్నమాట. వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూడండి, అప్ టు 100% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ రో కూడా చూపిస్తాను, అప్ టు 200 liters వరకు బూట్ స్పేస్ ఉంటుంది. కావాలనుకుంటే
మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని, సో దీనికి మన కంపెనీ మంచి ఆప్షన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు చూడండి. సో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, రెండు కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షను. సో రెండు పెట్టుకుంటే మీరు ఎక్కడన్నా లగేజెస్ ఎక్కువ ఉన్నాయి పెట్టుకోవాలనుకుంటే చూడండి ఇంత స్పేస్ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ కూడా చూడండి, అంతా రోబోటిక్ పంచెస్ ఉన్నాయి. ఈవెన్ డిక్కీ కూడా ఒరిజినల్గా ఉంది. సో డిక్కీ లెడ్ కూడా చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను డిక్కీ లెడ్. సో డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వైస్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఫ్యూల్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ టైర్స్ కూడా బ్రిస్టోన్ టైర్స్, అన్ని కూడా బ్రిస్టోన్ టైర్స్ అనమాట. అండ్ గ్లాసెస్ కూడా అన్ని ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. ఫిలిం వేస్తుంది దీనికి, అప్ టు 70% ఫిలిం ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్లో కూడా చూసుకోండి, మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేకపోతే రీపెయింటింగ్ కానీ ఎక్కడ లేదనమాట. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ప్రతి వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా రోబోటిక్ పంచెస్ గురించి. సో ఈ వెహికల్ కూడా పిన్ టు పిన్ మన ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు సో అంత నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. ఏ డోర్ కానీ ప్యానల్స్ కానీ గ్లాసెస్ కానీ సో ఏది మారలేదన్నమాట. అండర్ బాడీ కూడా టాప్ కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోండి, దీనికి కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ డోర్కి. అండ్ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందన్నమాట. ఫుల్ మ్యాటింగ్తో పాటు మ్యాట్ కూడా వేసి ఉంది. అండ్ మీరు సార్ నాకు ఒక కస్టమర్ అడిగారు, సో అన్న ఈ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా కీ ఓపెన్ చేస్తే ఇక్కడ స్విచ్ ఉంటుంది. సో ఈ స్విచ్ ద్వారా మీరు ఇక్కడ అది పెట్టేసి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇగో ఇది ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. సో ఎందుకు అది ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అనేది కంపెనీ ఇచ్చిందంటే, సో ఇప్పుడు ఏంటంటే మన సిటీ కమ్యూట్లో డ్రైవింగ్ చేస్తుంటాం, పెద్ద ఇంపాక్ట్స్ ఏం కాదు, స్మాల్ ఇంపాక్ట్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. సిటీలో యూజ్ చేసేటప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మీరు ఆన్ కూడా చేసుకుంటే ఏం పర్లేదు. కంపెనీ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది మీకు. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే ఇది మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉందన్నమాట. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే ఫైనాన్స్ అనేది అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను, సిబిల్ బాగుంటే. అండ్ సిబిల్ బాగాలేని వాళ్ళకి కూడా అప్ టు 70% వరకు ఫైనాన్స్ చేపిస్తాను, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్, అని తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఏపీలో ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అనమాట. మీకు ఫైనాన్స్ చేపిస్తే డెలివరీ చేస్తాను. అండ్ తెలంగాణలో ఏదైనా అడ్రస్ ఉంటే మీకు. అండ్ వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇది TS04 ఖమ్మం రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. అండ్ ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు, నేను ఢిల్లీ కార్స్ అయితే అస్సలు డీల్ చేయను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం 29 lakhs నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో మీరు రేట్ బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ అయితే కంపల్సరీ నెగోషియబుల్ అండి. మీరు నాకు కాల్ చేయండి, మన ప్రైజింగ్ గురించి డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ శివకృష్ణ అంబటి.